హాయ్ గైస్, పూణేలో డే 1. మహారాష్ట్ర వచ్చి వడాపావ్ ట్రై చేయబోతే ఎలాగా. ఇప్పుడు వడాపావ్ ట్రై చేద్దాం. ఇప్పుడే పోహా ట్రై చేసాం. పోహా అయితే బాగుంది. ఇప్పుడు సాంబార్ వడ ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నది శివసృష్టి హిస్టారికల్ థీమ్ పార్క్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ అయితే అయింది, మనకు బ్యాండ్ ఇచ్చారు. హోటల్ అయితే రేటింగ్ బాగుంది, 4 ఉంది రేటింగ్ అయితే. జై ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇదైతే మహారాష్ట్ర సిరీస్ అండి. మహారాష్ట్రలో ఏమేమి ఉంటాయి, అసలు నేను తిన్న ఫుడ్ ఏంటి, మొత్తం కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను రాజమండ్రి నుంచి మహారాష్ట్ర అయితే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ పూణే వెళ్తున్నానండి. నాకు రాజమండ్రి నుంచి పూణే వెళ్ళడానికి చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయండి. మనం ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు. నేనైతే ట్రైన్ చూస్ చేసుకున్నా. ట్రైన్ లో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి, విశాఖ ఎల్టీటీ అండ్ భావనగర్ ఎక్స్ప్రెస్. నేను వెళ్లే టైం కి భావనగర్ ఎక్స్ప్రెస్ లో టికెట్స్ ఉన్నాయి. ఇది రాజమండ్రిలో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిందండి. యాక్చువల్ గా అయితే పూణేలో 12:30కి దింపాలి. మన ఇండియన్ రైల్వేస్ గురించి తెలిసిందే కదా, 1:15 దింపింది నన్ను. ఇంకా లేట్ అయినా సేఫ్ గా మిడ్ నైట్ లేచి పూణేలో దిగేశానండి. పూణేలో దిగ్గానే మా ఫ్రెండ్స్ అయితే క్యాబ్ బుక్ చేశారు వాళ్ళ లొకేషన్ కి. రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ లొకేషన్ అయితే 14 కిలోమీటర్స్ అంట. ఇంకా క్యాబ్ లో స్టార్ట్ అయిపోయాను. జర్నీ అయితే చాలా పీస్ఫుల్ గా జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళడానికి 2:30 అయిన టైం అయితే ఇంకా నీట్ గా స్లీప్ వేసేసి మార్నింగ్ లేచాం. ఎందుకంటే రేపటి నుంచి బాగా తిరగాలి కదా. హాయ్ గైస్, పూణేలో డే 1. ఇదైతే నేనున్న స్టే నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అసలు పూణేలో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, మొత్తం అన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తా. నైట్ అంతా సరిగ్గా నిద్రలేదు కదండి, కొంచెం బాగా టైర్డ్ గా ఉన్నాను. నేనున్న లొకేషన్ వచ్చేసి కాత్రాజ్ అంటండి పూణేలో. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఒక హిల్ స్టేషన్ లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది నాకైతే. మేమైతే ఆటో బుక్ చేసుకున్నామండి. మేమున్న ప్లేస్ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడైతే మహారాష్ట్ర ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దొరుకుతాయంట. లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయో స్పెషల్స్. ఇక్కడైతే అందరూ వడాపావ్ అండ్ పోహా బాగా తింటున్నారండి. నేను సాంబార్ వడ, పోహా అండ్ వడాపావ్ చెప్పాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి అవి. దీని చుట్టూరు కాలేజెస్ అండ్ ఆఫీసెస్ చాలా ఉన్నాయంటండి, అసలు ఖాళీ లేదు. ఇక్కడైతే పోహాలు కొద్దిగా కారపూస అండ్ చట్నీ వేసి ఇచ్చారు. ఫస్ట్ 2 అయితే బాగా కలుపుకుని తినాలంట. అదైతే సాఫ్ట్ గా, ఈ చట్నీ ఏమో కొద్దిగా స్పైసీగా బాగుంది. మన సౌత్ ఇండియన్ చట్నీ లాగా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడే పోహా ట్రై చేసాం. పోహా అయితే బాగుంది. ఇప్పుడు సాంబార్ వడ ట్రై చేద్దాం. సాంబార్ అయితే వచ్చి మన స్టైల్ లాగే ఉంది, మొత్తం కూడా బాగుంది. వడ కూడా నేను డిఫరెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా. కొద్ది ఘాటుగా ఉంది కానీ బాగుంది. ఇది వడపావ్ అండి, మధ్యలో వడ పెట్టి పైన పావు బజ్జీ పెట్టిస్తున్నారు. దీన్ని అయితే 10 రూపీస్ ఛార్జ్ చేశారండి, కానీ ఇది కూడా బాగుందండి టేస్ట్. ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా అడుగుదాము ఏమైనా వచ్చినాయి వాళ్ళకి, టేస్ట్ ఎలా ఉందో. గారి బాగుందా? ఇంకా అన్నీ తినేసాక బిల్ అడిగామండి. బిల్ అయితే 300 అయింది. టోటల్ 8 మెంబర్స్ తిన్నామండి ఫుల్గా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే ఉన్నాయి, చాలా మంచి ప్రైజెస్ లో ఉన్నాయి మనకి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం చూద్దాం, నాకు కూడా తెలీదు. పూణేలో కొత్తగా హిస్టారికల్ థీమ్ పార్క్ పెట్టారంటండి. ఫస్ట్ అయితే అది పెట్టారు మా డెస్టినేషన్. అక్కడైతే 2 to 3 అవర్స్ స్పెండ్ చేయాలంట. చూద్దాం అసలు ఏముంటుందో అక్కడ. ఇప్పుడు మనం ఉన్నది శివసృష్టి హిస్టారికల్ థీమ్ పార్క్. ఇదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించిందంట. ఇదైతే చాలా బాగుంటుంది అన్నారు. మన ఏషియాలోని పెద్ద థీమ్ పార్క్ అన్న. దీనికైతే 75 రూపీస్ టికెట్ తీసుకోవాలి. దీని టికెట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇదైతే ఒక ఎంట్రీ ఉంది దీనికి, ఇంకొక ఎంట్రీ అది. మనం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, వెయిటింగ్ ఏరియా. మనం అయితే టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ టైం స్లాట్కి మనం ఇక్కడ రెడీగా ఉంటే మనల్ని తీసుకెళ్తారు వీళ్ళు. చూద్దాం లోపల ఎలా ఉంటుంది, మీకు అన్ని కూడా క్లియర్గా చూపిస్తా. దీనికైతే సపరేట్ గా ఆన్లైన్ బుక్ ముందు రోజే మనం క్లియర్ గా ఆన్లైన్ లో మన డీటెయిల్స్ అన్ని ఇస్తే వాళ్ళు మనకి టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్ కి ఒక 10 మినిట్స్ ముందు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే వాళ్ళు లోపల తీసుకెళ్తారు. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ అయితే అయింది, మనకు బ్యాండ్ ఇచ్చారు. ఇదైతే ఎంట్రన్స్. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ గా మొత్తం అంతా కూడా మీకు చెప్తాను. ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. కవర్ చేయడానికి అయితే 2 to 3 అవర్స్ పడుతుందంట. చూద్దాం అసలు ఏమేమి ఉంటాయో లోపల. లోపల ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పెద్ద క్వార్టర్లోకి వెళ్తున్నట్టు మంచి ఫీల్ ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ బిల్డింగ్ అయితే చాలా స్ట్రక్చర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. లోపల డిజైన్ అయితే చాలా ఎస్థెటిక్ గా ఓల్డ్ ఏన్షియంట్ మోడల్ లో ఉంది. ఫస్ట్ మనకు శివాజీ మహారాజ్ చరిత్ర అంతా కూడా ప్రొజెక్ట్ చేసి చూపిస్తారంటండి. షో అయితే పీస్ఫుల్ గా చూద్దాం. షో టైం 45 మినిట్స్ అంట. विज्ञान और कई शास्त्र विद्या कलाओं को इसी भारत भूमि ने हस्त से लुटा दिया। इसीलिए हमारी ये भारत भूमि आज और हमारी आने वाली पीढ़ियों तक
ఫేజ్ 1లో షో చాలా బాగా జరిగిందండి. మనం ఇప్పుడైతే ఫేజ్ 2కి వెళ్ళాలి. ఫేజ్ 1లో చూడడానికి థియేటర్ స్క్రీన్ పక్కనే ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇక్కడికి వస్తే మీరు క్లియర్‌గా అన్నీ చూడొచ్చు. ఫేజ్ 2కి వెళ్ళి చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే సెకండ్ ఫ్లోర్‌కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్ ఇక్కడంతా కూడా అండర్ కన్‌స్ట్రక్షన్ అండి. ఇప్పుడు ఇంకొక 2, 3 ఇయర్స్ పడుతుందండి కన్‌స్ట్రక్షన్ అవ్వడానికి. ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్ ఉందండి పైన. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఈ కోట లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది. లోపలికెళ్ళి చూద్దాం అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందో. ఇది ఇంకా 2 ఇయర్స్ పడుద్దంటండి. 2027కి కంప్లీట్ చేస్తారండి ఈ ప్రాజెక్ట్. లోపల రాగానే ఆ ఫీల్ అయితే చాలా బాగుందండి. ఆర్కిటెక్చర్ అయితే అస్సలు ప్రతి చోట కూడా ఎక్సలెంట్‌గా ఉందండి. టెంపుల్ లోపలైతే చూస్తున్నాం కదా! లోపలైతే చాలా బాగుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక ఫోటో దిగేసి వచ్చేసాం బయటికి. ఇప్పుడు మళ్ళీ మనం గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంకొక షో ఉంటుందంట. ఇదైతే చాలా బాగుందండి. చాలా డిఫరెంట్‌గా వేస్తారండి షో. ఇదే హైలైట్ అని చెప్తున్నారు. చూద్దాం. आज तुम्ही या शिवसृष्टीत आला आहात ते आपल्या शिवरायांचा इतिहास समजून घ्यायला. ఇప్పుడు ఫేజ్ 2లో షో అయింది. షో అయితే చాలా బాగుంది. ఇక్కడైతే 2 షోలు చూసాము. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా విషయాలు చెప్పారు. అసలు మంచి మంచి థింగ్స్ అయితే నేర్చుకున్నాం ఇక్కడ. చాలా బాగా జరిగింది అక్కడంతా కూడా. ఎవరైనా పూణే వస్తే మస్ట్ విజిట్ అని చెప్తాను. ఇదైతే మంచి థీమ్డ్ పార్క్. ఇంకా 2 ఇయర్స్ పడుతుందండి ఫుల్లీ డెవలప్ అవడానికి. ఇదైతే ఫేజ్ 2లోనే ఉందండి. థీమ్ పార్క్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. టైం అయితే 2:00 అయిందండి. ఇంక లంచ్ స్టార్ట్ అయ్యాం. లంచ్కి అయితే మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను అన్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమేమి ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడైతే ఈ హోటల్కి వచ్చాము. ఈ హోటల్ అయితే రేటింగ్ బాగుంది. 400 రేటింగ్ అయితే. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. ఇక్కడ ఫుడ్ అంతా కూడా మంచి ప్రైజెస్ లోనే ఉన్నాయండి. చాలా మంచి లో బడ్జెట్ లో. నేను వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను అండి. దీనికైతే పంజాబీ పన్నీర్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అయితే చికెన్ ఒకటి మటన్ ఒకటి ఆర్డర్ చేశారు. ఇక్కడ మటన్ చాలా బాగుందంటండి. ఇక్కడ రైస్ అయితే ఇంకో అరాచకం అండి. ఇదైతే చాలా మెత్తగా ఇదోలా ఉందండి. బౌన్సీ గానీ. ఇంకా లంచ్ చేసేసామండి. లంచ్ అయిపోయాక వెంటనే పక్కన ఉన్న గణేష్ మండప్కి వెళ్ళామండి. ఇక్కడైతే చాలా బాగుందండి. ఇక్కడ వినాయకుడు అయితే ఈ పొజిషన్ లో ఉంటాడు. ఇక్కడ బాగా ఫేమస్ అంటది. నేనైతే ఇక్కడ బొట్టు పెట్టించుకున్నా. ఈ బొట్టు అయితే చాలా డిఫరెంట్ గా పెట్టాడు. మహారాష్ట్రలో వినాయక చవితి అయితే చాలా నెక్స్ట్ లెవెల్ చేస్తారండి. చాలా బాగుంటది. ఈ వినాయక చవితికి మాత్రమే డోల్ దాషా అని చెప్పి పెద్ద డోల్స్ తో బాగా చేస్తారండి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇదే మన డోల్స్ అండి. ఇదైతే చాలా బాగుందండి. ఇది మొత్తం 1.5 అవర్ జరిగిందండి. చాలా బాగుంది. దీని తర్వాత నైట్ డిన్నర్ చేయడానికి వెళ్ళాం. డిన్నర్ అయితే ఫ్రైడ్ రైస్ అండ్ పావ్ బజ్జీ తిన్నాం. ఇదైతే చాలా బాగుంది టేస్ట్. ఈ లోపల మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ రేపు డేట్లో కలుద్దాం.